ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ కటింగ్కి బార్డర్ వచ్చినప్పుడు హ్యాండ్కి కొద్దిగా ఎలాగైనా సరే మనం కటింగ్ చేసినా తగ్గుతుంది అనమాట. పూర్తిగా వెడల్పు అనేది రాదు. ఇలా వెడల్పు అంతా రాకపోయినప్పుడు లైనింగ్ ఏమో అతుకులు లేవు, ఇలా హ్యాండ్ పీస్ మాత్రం అంటే బ్లౌజ్ పీస్ మాత్రం అతుకొచ్చినప్పుడు బార్డర్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది బిగినర్స్కి ఎక్కువగా డౌట్ ఉంటుంది. కాబట్టి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు చూసారు కదా, ఇలా పెట్టినప్పుడు మనకి సెంటర్లోనే కరెక్ట్గా సెంటర్ కట్ ఉంటుంది కదా, పెట్టినప్పుడు ఇటువైపు కొద్దిగా మిగిలింది, అటువైపు కొద్దిగా మిగిలిందనమాట, తక్కువ వచ్చింది. మనకి బ్యాక్ సైడ్కి కూడా బార్డర్ నడుముకి వేసుకున్నప్పుడు ఎక్కడైనా సరే కటింగ్లోని ఇలా మొక్క మిగిలితే కనుక ఇక్కడ ఇలా వేసేసుకోవచ్చు. కానీ ఒకవైపు వేసి ఒకవైపు వేయకపోయినా మళ్ళీ రెండో చేతికి కూడా సరిపోకపోయినా సరే అంత బాగోదు. మనకి ఒకవైపుకే వస్తుంది కాబట్టి ఇది అటు ఇటు తక్కువ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. రెండు వైపులా కూడా కుట్లు అనేవి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్నే యూజ్ చేసుకోవాలి. బార్డర్ లేకపోయినా సరే ఇలాగ రైట్ సైడ్ ఇలా ఎదురెదురుగా పెట్టి ఇక్కడ ఆ అంచు అంటే ఈ అంచుని ఇలాగా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా రివర్స్ చేసేటప్పటికి కుట్ట అనేది లోపలికి వెళ్ళిపోద్ది, ఇలా వస్తుంది కదా. పైనుంచి ఒకటి టాప్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్గా ఉంటుంది అన్నమాట. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా అంచు, కింద అంచు అన్నది మనకి స్ట్రైట్గా ఉండాలి కాబట్టి ఇలా అంచు దగ్గర మనం స్ట్రైట్గా ఇలాగా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కటింగ్ చేసుకుంటే ఇటువైపు పీస్ అనేది మనకి అటాచ్ అయిపోయింది. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా చూసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ అన్నది చూసుకోండి. ఇలా రైట్ సైడ్ అయితే కనుక ఇలా చూసారు కదా, ఇక్కడ చిన్నది ముక్క ఇలా స్ట్రైట్గా లేదు. మనం స్టిచ్చింగ్ చేసిన వైపు మాత్రం కొద్దిగా స్ట్రైట్గా ఉండేటట్టుగా క్లాత్ని ఇలాగా స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇటువైపు ఇది రైట్ సైడ్ వస్తుంది కాబట్టి ఇలా తిరిగేసి ఇలా పెట్టండి. అంటే రైట్ సైడ్ మన బ్లౌజ్ హ్యాండ్ రైట్ సైడ్ ఉండేటట్టుగా చూసుకుని ఇలాగ పెట్టి ఇలా అతుకు అనేది ఇలా అతికించేసుకోవాలి. ఇలా మనం కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా రివర్స్ చేసి పైనుంచి ఇలా స్ట్రైట్గా కూడా ఇప్పుడు కూడా కటింగ్ చేయాలంటే చేయొచ్చు, లేదనుకుంటే ఇలా తిప్పేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది ఇలాగా వేసేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత కింద మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టుగా కట్ చేసి తీసేసుకోండి. ఇలాగ కింద స్ట్రైట్గా ఉండేటట్టుగా కటింగ్ చేసేసి తీసుకోండి. తీసుకున్న తర్వాత పైన మాత్రం లెవెల్గా కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలాగ కరెక్ట్గాని ఈ కుట్టు దగ్గర చూసుకోండి. ఇది మనకి ఒరిజినల్ ముందు మనం కొలిచి కటింగ్ చేసిన హ్యాండ్ కదా, కాబట్టి ఆ ఎక్స్ట్రా అతికించి వదిలేసి మధ్యలో కట్ అనేది ఉందా లేదా చూసుకుని ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా రైట్ సైడ్ అన్నది ఇలా పెట్టుకుని దాని తర్వాత దాని మీద లైనింగ్ పీస్ అన్నది పెట్టుకోవాలన్నమాట. లైనింగ్ పీస్ కూడా సెంటర్ కరెక్ట్గా కలిసేటట్టుగా పట్టుకుంటే మీకు కరెక్ట్గా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ రకంగా ఇది చూస్తున్నారు కదా, మధ్యలో ఫోల్డింగ్ అన్నది మనకి బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ వరకు కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకుని అంచు దగ్గర చేసి ఇలా ఫస్ట్ ఒక పాదం ఖర్చుతోని స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వైపు లైనింగ్ని పెట్టి మనం అంచుని స్టిచ్చింగ్ చేస్తున్నాం అన్నమాట. చేతికుట్లు వేసుకోవడానికి మనకి ముక్క అతికించుకుంటాం కదా, అది అవసరం లేదు. ఇలా బార్డర్ కొద్దిగా దలసరిగా వచ్చిన బ్లౌజులకైతే అవసరం లేదనమాట. ఇప్పుడు ఇలా పాదం ఖర్చు మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇలా ఏదైనా ఎగుడు దిగుడు ఉంటే కొద్దిగా ఇలా సరి చేసుకోండి. దాని తర్వాత ఇలా వెనక్కి తిప్పండి. ఇలా వెనక్కి తిప్పేటప్పటికి మనకి ఇలా తిప్పి లైనింగ్ని వెనక్కి తిప్పేసుకుంటే పైనుంచి టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా లోపలికి అంతా లైనింగ్ అంతా ఇలా ఫోల్డింగ్ చేసేసిన తర్వాత మన ఇలా పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఒకవేళ బార్డర్లోని సపరేట్ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది దారం అని అనుకున్నప్పుడు బార్డర్ మీద ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ దారాన్ని పై దారం మార్చుకుని చక్కగా ఇలా టాప్ స్టిచ్ అన్నది వేసుకోండి. కొన్ని లైట్ కలర్స్ అయితే ఏమవుతాయంటే టాప్ స్టిచ్ వేసుకున్న దారాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దారం మార్చుకుని పై దారం ఈ టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. దాని తర్వాత మళ్ళీ దారం మామూలుగా బ్లౌజ్ ఏ కలర్లో ఉందో అది థ్రెడ్ మళ్ళీ మార్చుకోండి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసినప్పుడు మనకి లైనింగ్ పీస్ అంచు కనిపిస్తుంది కదా, ఈ అంచు అంటే ఒక స్టిచ్చింగ్ చేసేసారు అంటే కనుక ఎక్స్ట్రాగా మిగిలిపోయిన ఈ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, అది కటింగ్ చేసి తీసేసుకుంటే మీకు చక్కగా మీకు హ్యాండ్ అనేది రెడీ అయిపోద్ది అనమాట. అంటే బార్డర్ లాగా ఉంటుంది. అలాగే మనం ఫస్ట్ ఎలాగైతే తిప్పుకొని కుట్టుకుంటామో అలాగే కూడా స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఈ రకంగా అయితే కొద్దిగా ఈజీగా పని అవుతుందండి.
ఇలా ఏంటంటే లైనింగ్ కూడా ఒకవేళ అతుకులుంటే ఫస్ట్ లైనింగ్ మనం జాయిన్ చేసుకుంటాం, ఆ తర్వాత ఇదే ప్రాసెస్లోని బ్లౌజ్ పీస్ని జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మనం ఏంటంటే లైనింగ్ అంచు అంటే మనకి లైనింగ్ ఎప్పుడు కూడా కొలిచి మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ పీస్ అనేది ఒరిజినల్ మార్కింగ్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్ అన్నది ఎక్స్ట్రాగా కటింగ్ ఉంది కాబట్టి ఇలా కట్ చేసి తీసేసుకుంటే మీకు కావాల్సినట్టుగా హ్యాండ్ రెడీ అయిపోద్ది. ఇలా సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్ కట్ ఆటోమేటిక్గా మీకు సెంటర్లోకి వస్తుంది. ఒకవేళ ఇలా కట్ చేసి ఉండకపోతే కనుక ఒక కట్ పెట్టేసుకోండి. చూసారు కదా, ఇదే రకంగా 2 హ్యాండ్స్ని కూడా మీరు రెడీ చేసుకోవాలి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.